క్యాన్సర్కి ఇస్తాము, ఉచితంగా పిడికలు ఇస్తాము. తర్వాత దీంతో పాటు మేము కూరకి 18 రకాలు ఇస్తాము. కందిపప్పు, పెసరపప్పు. ఇది బోర్డు పెడితే మనం సరి అయిన పోషణ ఇచ్చి మంచి ఎరువులు ఇచ్చినప్పుడు ఇంత బాగా వస్తుంది పసుపు. ఒక ప్లాంట్స్ నుంచి తయారు చేసినటువంటి కాస్మెటిక్స్ ప్రస్తుతం మనకు మార్కెట్లో చూస్తే కనుక ప్రతి ఒక్క కాస్మెటిక్స్ కూడా కేవలం కెమికల్ ఆధారితంగా చేయబడింది. చామంతులు ఉన్నాయి మన దగ్గర వచ్చి 25 షేడ్స్ వరకు ఉన్నాయి. మన దగ్గర వచ్చేటప్పటికి 300 నుంచి 3000 రూపీస్ వరకు మన దగ్గర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నేను గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళాకైతే వచ్చానండి. ఇది నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో జరుగుతుంది. ఇక్కడ రకరకాల మొక్కలున్నాయి. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రకృతి ప్రేమికులారా, మొక్కలంటే ప్రాణం పెట్టేవారందరికీ ఒక అద్భుతమైన శుభవార్త. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించబడే గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా ఈసారి మరింత వైభవంగా మన ముందుకు వచ్చింది. ఇది 19వ గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా 2026 జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు హైదరాబాద్లోని ప్రసిద్ధమైన నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఈ మేళా జరుగుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ నర్సరీ మేళా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ మేళా అంటే కేవలం మొక్కల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది ఒక ప్రకృతి పండుగ, ఒక గార్డెనింగ్ ఉత్సవం, ఒక హరిత విప్లవం అని చెప్పవచ్చు. ఇక్కడికి అడుగు పెడితే అరుదైన మొక్కలు, ఎగ్జాటిక్ ప్లాంట్స్, ఔషధ గుణాలు కలిగిన మెడిసిన్ ప్లాంట్స్, బోన్సాయి మొక్కలు, అలంకార మొక్కలు, ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్, సక్సులెన్స్ ఎయిర్ ప్లాంట్స్, కిచెన్ గార్డెన్కు అవసరమైన కూరగాయల మొక్కలు, ఇవన్నీ ఒకే చోట దర్శనమిస్తాయి. మొక్కలతో పాటు గార్డెనింగ్ టూల్స్, తోట పనిముట్లు, ఆర్గానిక్ ఎరువులు, విత్తనాలు, కుండీలు, డెకరేటివ్ ప్లాంట్స్ వంటివన్నీ కూడా లభ్యమవుతాయి. ఈ నర్సరీ మేళా ప్రత్యేకత ఏమిటంటే ఇది పెద్దలకే కాదు చిన్నారులకు కూడా ప్రకృతిపై ప్రేమ పెంచే వేదిక. ఇంట్లో చిన్న బాల్కనీ ఉన్న, పెద్ద గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరికి సరిపోయే మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. మేళాలోకి ప్రవేశించడానికి సుమారు 50 రూపాయలు ఎంట్రీ ఫీజు మాత్రమే. చాలా తక్కువ ఖర్చుతో ఎంతో విలువైన అనుభవాన్ని పొందే అవకాశం ఇది. మేళాలోకి ప్రవేశించడానికి సుమారు 40 రూపాయలు ఎంట్రీ ఫీజు మాత్రమే. చాలా తక్కువ ఖర్చుతో ఎంతో విలువైన అనుభవాన్ని పొందే అవకాశం ఇది. ఇదే ప్రాంతంలో గతంలో జరిగిన 18వ గ్రాండ్ నర్సరీ మేళా 2025 కూడా ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ ఏడాదైతే మరింత పెద్ద స్థాయిలో మరింత వైవిధ్యంతో నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మొక్కల ప్రేమికులకు హైదరాబాద్లో మరో మంచి అవకాశం కూడా ఉంది. హెచ్ఎండిఏ నర్సరీలు ఆధార్ కార్డు చూపించి తక్కువ ధరలో మొక్కలను పొందే సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే నగరం నలుమూలలలో ఉన్న లోకల్ అండ్ ప్రైవేట్ నర్సరీలు కూడా ఏడాది పొడవునా సేవలు అందిస్తున్నాయి. కానీ ఒకే చోట వేలాది మొక్కలు, నిపుణుల సలహాలు, తోటల ప్రేరణ పొందాలంటే మాత్రం ఈ గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళానే బెస్ట్. కాబట్టి మిత్రులారా, మీ కుటుంబంతో, మీ స్నేహితులతో కలిసి ఈ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు పీపుల్ ప్లాజా నక్లెస్ రోడ్కు తప్పకుండా వెళ్ళండి. ప్రకృతిని ప్రేమిద్దాం,
మొక్కలు నాటుదాం, హరిత భవిష్యత్తును సృష్టిద్దాం. ఇది 19వ గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా హైదరాబాద్ 2026. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సార్ నర్సరీ పేరేంటండి? Bromar Food Nursery. మన దగ్గర ఏమేమి And all different plants, fruit plants, indoor plants, all different plants होते हैं हमारे घर मैडम. इसका नाम है एंथोरियम मैडम जी, 400 रुपीज़ दाम है. इसका नाम है नेरोलजिया, इसका दाम आपको 150 रुपीज़. इसका नाम है स्नेक प्लांट, होलसेल रेट 150 रुपीज़, 125 150 रुपीज़ मिलता है आपको. यहाँ पे हम लोग उसको 200 रुपये बेचते हैं. ये है डेंकी टेल हैंगिंग प्लांट्स, इंडोर प्लांट्स, चाना ब्यूटीफुल प्लांट्स, होलसेल रेट 200 रुपीज़. ये आपको सन्सबेरिया है, वाइट कलर का न्यू वेराइटी है, इसका दाम 300 रुपीज़, बिल्कुल डिफरेंट वेराइटीज. ये इसका नाम है बटरफ्लाई, इंडोर प्लांट्स है. ये भी समर में इसका बल्ब रहते हैं अंदर, प्लांट्स मर जाते हैं फिर रिकवर होता है प्लांट से. ठीक है. నా స్టూడియో నేమ్ వచ్చి ట్రే ట్రీస్ అండి. సో నాగోల్లో ఉంది, నాగోల్ బండగూడలో ఉంటుంది. సో అది బోన్సాయి అండి, స్పెషల్లీ సో బోన్సాయి స్టూడియో ఇది. సో ఫైకస్లో అరౌండ్ మోర్ దెన్ 50 వెరైటీస్ ఉన్నాయి. సో రేరెస్ట్ ప్లాంట్స్ ఒపోక్లేరియా, బ్రెజిలియన్ రెయిన్ ట్రీ. మ్యాక్సిమం నా ప్లాంట్స్ అండ్ పాట్స్ బోత్ ఆర్ హ్యాండ్ మేడ్. మ్యాక్సిమం రాక్స్ యూజ్ చేసి ప్లాంట్ డిజైన్ చేస్తాను. ఇది వాల్ ఆర్ట్ అంటారండి. ఇది ప్లాంట్ వచ్చేసి ఫైకస్ జాక్వెలిన్సిస్, దీన్ని వాల్ ఆర్ట్ అంటారు. సో అరౌండ్ మోర్ దెన్ 20 days పట్టింది చేయడానికి. కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఇది. 85,000. సో దిస్ వన్ ఇస్ బ్రోకెన్ పార్ట్ ఆర్ట్. ఇది చూడండి. సో ఇది 14,500. సో ఇది ట్విన్ ట్రంక్ బోన్సాయి మైక్రోఫైకస్. ఇది 8,000 అండి. ఇది జేడ్, ఇది అరౌండ్ మోర్ దెన్ 50 years ఓల్డ్. ఇది 25,000 ఇది. దిస్ వన్ ఇస్ జేడ్, ఇది 2,200. ఇది ఆన్ ది రాక్ ప్లాంట్ మైక్రోఫైకస్ అంటారండి. ఇది 6,500. ఇది దిస్ వన్ ఇస్ గూగుల్. యా, ఇది అరౌండ్ 30,000 ఉంటుందండి ప్రాపర్ బోన్సాయి. సేమ్ రాక్ దోన్లో ఇది చేశాను. ఇది వాల్ ఆర్ట్ అంటారు. ఇది 11,000 ఇది. ఇది దివి దివి, ప్లాంట్ నేమ్ ఇస్ దివి దివి. 2,200. దిస్ వన్ ఇస్ యూకా. సో 5,500 ఇది. సో ఇట్లా చాలా ఉన్నాయండి డిపెండ్స్. అది అది ఫారెస్ట్ వచ్చేసి ఒపుక్యులేరియా డకారియాసిస్ అంటారండి ప్లాంట్. ఇది ఫారెస్ట్ ఇది. సో ఇది వచ్చేసి 36,000 ఇది. ఎస్ ఎస్. ఇది రాక్ స్ట్రక్చర్ మేడం. ఇది ఫైకస్ గ్రీన్ అండి. ఇది వచ్చేసి 9,500. యా. గణపతి గార్డెన్స్ కండి. సార్ నాకు ఏమేమి మొక్కలు ఉన్నాయో తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. మేము కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేడం. మన దగ్గర వచ్చి చామంతులు ఉన్నాయి. మన దగ్గర వచ్చి 25 షేడ్స్ వరకు ఉన్నాయి. మన దగ్గర వచ్చేటప్పటికి 300 నుంచి 3,000 రూపీస్ వరకు మన దగ్గర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనం బాల్కనీ సిట్అవుట్స్ లో పెట్టుకునే విధంగా తయారు చేసిన మొక్కలు మేడం. ఇది వచ్చి 800 చేసి అమ్ముతున్నాం మేడం. అవును మేడం. 800 మేడం. అంటే చిట్టి చామంతి కింద ఎలా మారిందంటే మేడం, అది 1-2 పువ్వులు పోస్తే కనుక మనకు కొంచెం పెద్ద పువ్వులు వస్తాయి. ఎక్కువ బడ్స్ రావడం వల్ల కొంచెం ఫ్లవర్ సైజ్ తగ్గిందనమాట. ఇవి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద మొక్కలు, దీనికన్నా కొంచెం పెద్ద మొక్కలు. ఇది 1,200 చెప్పి అమ్మాం, 1,000కి ఇస్తున్నాం మేడం. అవును మేడం. ఇప్పుడు మీరు చూపిస్తున్నది అది డబల్ కలర్ పెట్టి తయారు చేసాం. అంటే లాస్ట్ ఇయర్ చాలా మంది కస్టమర్స్ ఒకే కుండీలో 3-2 రంగులు కావాలంటే దాన్ని అలా తయారు చేసాం మేడం. అన్నీ వచ్చేటప్పటికి మేడం కొంచెం పెద్ద మొక్కలు అనమాట. అంటే ఇవి బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనకి. కొంచెం పెద్ద వెళ్తే కనుక 1,500. దీని మీద కొంచెం పెద్ద బంతులు ఉంటాయి. బాగా లాన్స్లోని, నెక్స్ట్ గార్డెన్లోని, పర్గోలాస్ పక్కన పెట్టుకోవడానికి వీలుగా ఉండేవి అయితే మాత్రం పెద్దవి ఉంటాయి. అంటే మన దగ్గర 300 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు మన దగ్గర చామంతులు ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి 1,200 రూపాయలు మేడం. అది ఇవన్నీ ఏంటంటే మన బాల్కనీలో పెట్టుకోవడానికి, ఫోర్టుకోలో పెట్టుకోవడానికి బాగుంటుంది. వీటికైతే మినిమం 2 hours ఎండ పడితే సరిపోతుందండి. సరిపోద్దండి.
మనకి అదే విధంగా మనకి ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి మేడం. ఇవి హ్యాంగింగ్ బాస్కెట్లో మొక్కలు అనమాట. ఇది వచ్చి ఒకటి 600 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం మనం. సాధారణంగా మొక్కలు హ్యాంగింగ్ బాస్కెట్లో ఇక్కడ ఉండవు, ఇవి హ్యాంగింగ్ బాస్కెట్లో మనం తయారు చేస్తాం అనమాట. సార్ ఎప్పటి వరకు ఉంటుందండి? ఇది 2వ తారీఖు ఫిబ్రవరి వరకు మనకి ఇక్కడ ఉంటుందండి. మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 9 వరకు. ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. చెప్పమ్మా, ఇవి ఏం మొక్కలు? ఇది అరేబికంలోనే థైలాండ్ వెరైటీ. ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, ఇంకా కొంచెం తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది. అరేబికం థైలాండ్ వెరైటీ. అండ్ ఇది కూడా సేమ్ థైలాండ్ వెరైటీయే, కాకపోతే చిన్నవి. ఎంత ప్రైస్? చిన్నవి 500, 550, 600. ఇవన్నీ అవేనా? ఇవన్నీ అవే. ఇవి మనకి అడీనియమ్స్. ఎంత ప్రైస్? 350, కానీ 200, 250లో అమ్ముతున్నాం. ఇవన్నీ అడీనియమ్స్. ఇది థైలాండ్ వెరైటీ. ఇది థైలాండ్ వెరైటీ. టు గార్డెన్ వరల్డ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మనం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్లో ఉన్నాము. మేము ప్రత్యేకంగా నెల్లూరు నుంచి రావడం జరిగింది హైదరాబాద్ వాసుల కోసము. మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇండోర్, అవుట్డోర్ కోసం కానివ్వండి, సెరామిక్ పాట్స్లో కానివ్వండి, ఫైబర్ పాట్స్లో కానీ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నవి. ఇలాంటి అంటే ప్రీమియం పాట్స్ కానివ్వండి, ప్రీమియం సంబంధించినటువంటి వెరైటీ మొక్కలు ఏదైతే ఉన్నాయో వీటిని మీకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము నెల్లూరు నుంచి వెళ్ళి రావడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు, కంప్లీట్గా కలెక్షన్ లో చూస్తూ ఉన్నారుగా. ఇవి వచ్చేసి మనకు చైనా ఇంపోర్టెడ్ సెరామిక్ పాట్స్ అంటాం వీటిని. దీంట్లో ఆల్మోస్ట్ మీకు 150 నుంచి వెళ్ళి 3000, 4000, 5000 వరకు కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అంటే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మీరు చూసుకోవచ్చు కలర్ వేరియేషన్స్ కావచ్చు, మోడల్స్ కానివచ్చు, వాటికి సంబంధించిన డిజైన్స్ కావచ్చు. పర్టికులర్గా ఇప్పుడు ఈ లక్కీ బాంబ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక్కొక్కటి 5000, 6000 రూపీస్ నుంచి వెళ్ళి మనము సేల్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా చైనా ఇంపోర్టెడ్ వెరైటీ. ఇక్కడ మీరు బిగ్ సైజ్లో సెరామిక్ పాట్స్ అండి. సెరామిక్ పాట్స్ కంప్లీట్గా ప్రీమియం లుక్లో, ప్రీమియం రేంజ్లో వస్తుంది. మీకు మార్కెట్లో కూడా ఎవరి దగ్గర కూడా అవైలబుల్ లేనటువంటి ప్రొడక్ట్స్ మనం తీసుకొచ్చినాము. దీంట్లో వచ్చేసి 1000 రూపీస్ నుంచి వెళ్ళి 2000, 3000 ఇట్లా త్రీ పీస్ సెట్ ఉంటుంది. 5000, 6000 వరకు కూడా మనము ఉన్నాయండి. అంటే దీంట్లో చాలా వెరైటీ ఉంటాయి కాబట్టి మీకు ప్రైజులు ఇట్లా యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వస్తే కనుక ఖచ్చితంగా చాలా వెరైటీ మీకు నచ్చేది. మీరు ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వచ్చినందుకు ఖుషిగా మీరు పర్చేజ్ చేసుకుని వెళ్తారండి. లక్ష్మీ నర్సరీ మేడం, మేడ్చల్ में आता. మన దగ్గర ఏంటంటే ఇదేంటండి? ఇది ఆకు సంపంగి అంటారు మేడం. ఫ్లవరింగ్ ఫ్రెగ్రెన్స్ కోసం పెట్టుకుంటారు ఇంట్లో. ఎంతండి ప్రైస్? ఈ చెట్టు వచ్చేసి 200 రూపీస్. 200. అవును మేడం. అంటే ఇదేంటండి? ఇది రెడ్ డైమండ్ గోవా అంటారు మేడం. కొత్త రకం ఇది. పాట్లో కూడా పెంచుకోవచ్చు. అంటే నేలలో ప్లేస్ లేదంటే టెరెస్ పైన మనం కుండీలో కూడా పెంచవచ్చు మొక్క. 300 మేడం ఈచ్ వన్ ప్లాంట్. ఈ థైలాండ్ జాక్ ఫ్రూట్ అంటారు మేడం. ఎల్లో కలర్ వస్తుంది. డార్ఫ్ వెరైటీ, మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు. మనకి 6 monthsలో క్రాప్ స్టార్ట్ అవుతుంది మొక్క. అవును మేడం. ఆవకాడో మేడం, గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇవి 6 monthsలో ఫ్లవరింగ్ తోటి మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. లక్ష్మణ ఫలం మొక్క ఇది వచ్చేసి 300 రూపీస్. ఇక్కడ ఇదేంటండి వెరైటీగా కనిపిస్తుంది చెట్టు? మేడం ఇది కొత్త రకం మేడం. ఈ చైనా ఆరెంజ్ అంటారు. ఇది మనకు కొద్దిగా రేర్ వెరైటీస్ అన్నట్టు. మనం చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన మొక్క ఇది. ఈ మొక్క ప్రైస్ వచ్చేసి 12,000 రూపీస్ మేడం. స్వీట్గా ఉంటుంది మేడం, తినడానికి కూడా బాగుంటుంది మొక్క ఫ్రూట్. అవును మేడం. అండి అది సప్తగిరి నర్సరీ కడియం నుంచి వచ్చామండి. నెక్లెస్ రోడ్లో జరిగి స్టాల్లో కొన్ని పళ్ళ మొక్కలు తెచ్చి పెట్టామండి. మంచి మంచి రకాలన్నీ కూడా టెర్రస్ గార్డెన్కి, ఫామ్ హౌస్ కూడా ఉపయోగపడే మొక్కలు తెచ్చాం చాలా వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చండి. అన్న 1-2 మొక్కలు మీరు టెర్రస్ గార్డెన్లో కానీ లేదా మీ యొక్క ఫామ్ హౌస్లో కానీ తోటల్లో కానీ పెంచుకునే రకాలన్నీ తెచ్చామండి మంచి. సార్ రండి మీకు అన్నీ కూడా చూపిద్దామండి. ఇది వచ్చండి టామీ ఎట్కిన్ మ్యాంగో అండి. ఇలా విత్ పాట్లో తెచ్చామండి. ఇలాగే ఏడాదిన్నర ఉంచుకొచ్చండి, మనకి కుండీలో గ్రో అవుద్ది ఇలాగా. ఈ మొక్క వచ్చి 1550 రూపాయలండి. ఇది మియాజాకి అండి. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి. ఇలా విత్ పాట్తో ఇచ్చేస్తాం అనమాట అండి. ఇలాగా ఈ పాట్లో మీరు ఏడాదిన్నర పెంచుకోవచ్చు, తర్వాత చేంజ్ చేసుకోవాలండి. అండి ఇది వచ్చండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యాంగో అండి. ఇది
చాలా ఫేమస్ వెరైటీ. ఒక్క కాయ వచ్చండి కేజీన్నర వస్తుంది అనమాట అండి, ఒక్క కాయ అండి. ఇది కూడా మంచి వెరైటీ అండి. అలాగే ఒక మిరాకిల్ ఫ్రూట్ తెచ్చామండి పాట్లో, రెడీగా పాట్లో మీరు అలా ఉంచేసుకోవచ్చండి. ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. అదండి ఇది మీరు ఒకసారి ఆ పండు తింటే అండి నోట్లో ఒక రకమైన కోటింగ్ వేద్దండి. తర్వాత మీరు ఏం తిన్నా స్వీట్ గానే ఉంటుంది అనమాట. ఉప్పు తిన్నా, పచ్చిమిరకాయలు తిన్నా, ఎండుమిరకాయలు తిన్నా. ఈ లెమన్ ఒకటి క్యాప్సిల్ లెమన్ అండి, బాగా ఎక్కువ కాయలు కాసే రకం అండి ఇది. ఆ మొక్కల పాట్తో 500 అండి, మామూలు మొక్క అయితే 250 అండి, పాట్ లేకుండా అయితే. అలాగే ఇవ్వండి. ఇది వచ్చి మీకు మౌత్ ఫ్రెషనర్ తెలుసు కదండి, తినడానికి తీగా ఉంటుంది. ఇక ఈ ఆకు తిని చూడండి, ఇది చాలా స్వీట్గా ఉంటుందండి. ఇది తినొచ్చండి, మీరు తినొచ్చు, బాగుంటుందండి. ఇక ఇది మీకు ఎప్పుడో కనుమరుగైపోయిందండి మనకి ఈ రకం మాది ఫలం అనండి. మీరు తెలంగాణలో సూదనిమ్మంటారు, మెడిసినల్ ఫ్రూట్ అండి ఇది. మంచి రకం అండి, ఇది కూడా పెంచుకోవచ్చు. ఇదండి 250 అలా ఉంటుందండి, 300 250 ఉంటుందండి. ఇది వచ్చండి కింగ్ మ్యాంగో అండి. ఇది కూడా 1 కేజీ కాయ వద్దండి సైజు, బంచుల కింద కాదండి, గుత్తుల కింద. ఇది వచ్చి ఇక సీమసింత తెచ్చామండి కొత్తది. ఇలా సీమసింతల పాట్లో కూడా పెంచుకోవచ్చు. ఇక ఫ్లవరింగ్తో రెడీగా ఉన్నాయండి మొక్కలు. ఇది వచ్చండి 550 రూపీస్ అండి. అవునండి, హైబ్రిడ్ వెరైటీ. అవునండి, ఇది వెలగండి, హైబ్రిడ్ వెలగ యాపిల్ అండి. ఇవి కూడా ఇంకా ఈ సంవత్సరం వచ్చిన సంవత్సరం షూటింగ్ వచ్చేస్తాయండి. ఇవి కూడా ఈ బాటిల్లో తెచ్చామండి. అలాగే కొన్ని మ్యాంగోలు తెచ్చామండి, వాటర్ యాపిల్స్ రకాలు తెచ్చామండి, సపోటా వెరైటీలు తెచ్చామండి, బనానా సపోటా, తాయిక్వీన్ సపోటా తెచ్చామండి. అలాగే కాటన్ నేరేడు తెచ్చామండి, వైట్ నేరేడు తెచ్చామండి. ఇవన్నీ కూడా మంచి రకాలు తెచ్చామండి. ఇలా ప్రతి కూడా ట్యాగులు పెట్టండి, రేట్లు వేసి పెట్టి ఉంచామండి. సీడ్లెస్ లెమన్ అండి అది. ఇది బనానా సపోటా అండి. ఈ ఉసిరిలో రెడ్ ఉసిరి అండి ఇది. ఇక ఈ పనస వచ్చి వియత్నాం సూపర్ ఎర్లేనండి. కుండీలో కూడా కాయలు కాదు, కింద చూడండి కాయలతోటి. వియత్నాం సూపర్ ఎర్లీ అండి, ఇవన్నీ మంచి రకం అండి. ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డెన్ పపాయ్ అండి. స్ట్రాబెర్రీ వచ్చేసేసి 200. ఇది ఆర్కఫామ్ ప్లాంట్ మేడం. ఇది చాలా బుష్గా ఉంటుంది, ఆక్సిజన్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫై. ఈ చెట్టు వచ్చేసి 300 రూపీస్ మేడం. చూడడానికి కూడా మంచి మొక్క ఉంటుంది, గ్రీన్గా ఉంటాయి. ఈ లంసం అంతా ఇంటర్ మొక్కలు 300 మేడం. ఇందులో చిన్న మొక్కలు తీసుకుంటే 100 రూపీస్ కూడా ఉన్నాయి. మనకు టేబుల్ పైన కనిపిస్తున్న మొక్కలు 100 రూపీస్లో ఉన్నాయి, కొన్ని 250 కూడా ఉంటాయి మేడం. ఈ ఇండోర్ మొక్కలు ఇంట్లో మనం టేబుల్ ప్లాంట్ లాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. మాస్టిక్ ప్లాంట్ మేడం. ఇది చెరీ మేడం, బార్బడోస్ చెరీ అంటారు. ఇది వచ్చేసి పొమగ్రానేట్. ఇది పాట్ వెరైటీ, చిన్న రెడ్ కలర్ బాగా పెద్దగా వస్తుంది కాయ. ఇది వచ్చేసి అంజీర్ మేడం, 300 రూపీస్ ప్లాంట్. డాట్ వెరైటీ, చిన్నగా ఉంటాయి, కుండీలో కూడా మనకు కాయలు కాస్తుంటాయి. అవుట్డోర్ ప్లాంట్ ఇది. क्या क्या फ्लावर्स है आपके पास? इंडोर आउटडोर प्लांट सेलेसिया कितनी प्राइस है? 50 रुपीस. ओके, और ये वाला क्या है? చిట్టి చామంతి చామంతి ఎంత? 50. 50 రూపీస్. అలాగే అక్కడ మనకి అవేం ఫ్లవర్స్ అక్కడ కనిపిస్తున్నాయి? కాగడమల్లి ఎంతండి ప్రైస్? 300. ఇది కాగడమల్లి. ఓకే, అలాగే ఇవేంటండి? అది జీనియా ఏమంటారు? జీనియా ఎంతండి ప్రైస్? 50 రూపీస్. ఓకే, మనకి ఇక్కడ కనిపిస్తున్నవి బిటోనియా ఏమంటారు? 50 రూపీస్. అది మొత్తం 50 రూపాయలమ్మా, ఏదైనా తీసుకో. ఇవేంటి? అది డాలియా 250. 250. అక్కడ కనిపిస్తున్న బంతి ఎంత అండి? 50 రూపాయలు. ఇది కూడా 50 రూపాయలు. ఈ చెట్టుని ఏమంటారు?
రోజ్మేరీ ఇది రోజ్మేరీ ఎంతండి? 50 రూపీస్. అండ్ ఇవి ఎంతండి? 50 రూపీస్. వచ్చి పుష్పవన ఫ్లవరిస్ట్ నర్సరీ అండ్ ఫామ్ అని మేము 30 ఇయర్స్ ఇంకా ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఈ నర్సరీ మేళలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మా దగ్గర ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్లవర్స్, బల్బ్స్ అన్నీ ఉంది. ఇది వచ్చి క్రిసాంతిమం అని. క్రిసాంతిమంలో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. టోటల్ 15 డిఫరెంట్ కలర్స్ ఉంది. ఇవంతా హైబ్రిడ్. ఇది సీజన్ లేదు, క్లైమేట్ లేదు. త్రూ అవుట్ ద ఇయర్ వస్తూనే ఉంటాయి. ಮತ್ತೆ కార్నేషన్స్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్నేషన్స్ ఉంది. కార్నేషన్స్లో అది సెమీ షేడ్లో పెంచుకునేది. అదైనాక ఈ 2 కలర్ మిక్స్ వస్తాయి, 100 రూపీస్ అవుతుంది. మిక్స్ 2 డిఫరెంట్ కలర్స్, ఒక ప్యాకెట్లో 2 డిఫరెంట్ కలర్ మిక్స్ వస్తాయి. ఇలా 2 డిఫరెంట్ కలర్ మిక్స్ వస్తాయి, 100 రూపీస్ 2 డిఫరెంట్ కలర్స్. ಮತ್ತು గ్లాడియో బల్బ్స్ ఉంది, డచ్ వెరైటీ గ్లాడియోల బల్బ్స్, అది 200 ఈచ్ మేడం. ఇది లోటస్ అని, వాటర్ లిలీస్, లోటస్, అది 250 ఈచ్ మేడం. ఇది లోటస్ సీడ్, అది అంతే. అదే డిఫరెంట్ కలర్స్. అవును, అది కార్నేషన్ మేడం. అది కార్నేషనే, అది కార్నేషన్. ఇవన్నీ పసుపు ఎలికోనియాస్ మేడం. అవంతా ఎలికోనియాస్. మందు ఇక్కడ పసుపు అంతా లేదు మేడం, అంతా ఓపెన్ ప్లేస్. లోటస్ సీడ్ మేడం. అది ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యానాస్ ఉంది. అమర్ లిలీస్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమర్ లిలీస్. అగపాంతస్ ఉంది, అది అమర్ లిలీ. ఇలా అమర్ లిలీ ఫ్లవర్ వస్తాయి, దుంప, అది అమర్ లిలీ డిఫరెంట్ కలర్స్, 100 రూపీస్ ఈచ్. అది వచ్చి అగపాంతస్ అని 100 రూపీస్, అంతా 100 రూపీస్ మా దగ్గర దుంపలు. 100 రూపీస్. ఎలికోనియాస్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలికోనియాస్. ప్లాంట్స్ అండ్ పాట్స్. అవును మేడం. ఇది ఏంటండి? ఇది ఆరెంజ్ ఫ్లవర్ మొక్క మేడం. ఇది 8,000 ఉంది, 7,000 కల్లా ఇస్తాము. ఓకే. అయితే ఇది 6 మంత్స్ అలాగా వస్తుంది. ఆరెంజ్ ఫ్రూట్ అండి. 6 మంత్స్ అలాగా వస్తుంది. వింటర్ సీజన్ లో ఉంటుంది అది ఫ్రూట్. ఎప్పుడు ఆకు అలాగే మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇది కెలతి అని మేడం, దాని ఫ్లవర్స్ వస్తాయి. ఏంటండి ఈ కెలతి అని ఫ్లవర్స్ వస్తాయి మేడం. కెలతి రెడ్ షేప్ లో ఉంటాయి ఫ్లవర్స్, అది వస్తుందండి. ఇవేం పోయి చెట్లు? ఇది చామంతి మేడం, ఎల్లో చామంతి. ఎంతండి ఇవి చామంతులు? ఇది 100 రూపీస్. అండ్ అవేంటి? చిన్నవి ఏంటండి, పొట్టివి? అది బోన్ విల్లాస్ అని ఉంటుంది. ఓకే. ఎంతండి? ఇది 1500 ఉంటుంది మేడం. 1200 నుంచి 1500. అది కూడా అదే మేడం. బోన్ సెల్ అని, అది తెలియదు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఎంతండి? అది 7,000 మేడం. ఇక్కడ లోకల్లో మిర్జాగూడ గేట్ దగ్గర అండి. మనది ఓపెన్ చేస్తున్నాం. ఇది 1200 పెట్టాము. నా పేరు గంటా దామోదర్ రెడ్డి, మాది కల్వల కేశవంతరం మండలం, మహబూబాద్ జిల్లా, తెలంగాణ. గత 19 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. 22 రకాల పశువులు పండిస్తాము. ఉచితంగా క్యాన్సర్కి ఇస్తాము, ఉచితంగా పిడికలు ఇస్తాము. తర్వాత దీంతో పాటు మేము కూరకి 18 రకాలు ఇస్తాము. కందిపప్పు, పెసరపప్పు, ఇది నల్లకంది అండి. ఈ నల్లకంది కొద్దిగా ఎక్కువ మనకి బలవర్ధకమైన ఆహారము, దీన్ని తీసుకోవాలి. ఇది కొండకంది అంటామండి, ఇది కూడా మంచి రుచి ఉంటుందండి. అయిన తర్వాత ఇదే విధంగా చిట్టి ముత్యాలండి. ఈ చిట్టి ముత్యాల బియ్యాన్ని కూడా మేము పోటీ వేయకుండా అది పాయసం చేసుకుంటాం, 200 రూపాయలు. ఇది 150 రూపాయలు చెకోవా అండి. తర్వాత ఇది రక్తశాలి అండి, అది ఎర్రది ఇవి రక్తశాలి అండి. తర్వాత ఇలా రకరకాలుగా బియ్యాలను మనము ఇవి వచ్చేసి క్రిస్టల్ అండి. ఇట్లా రకరకాల బియ్యాలు ఉంటాయి. ఇది పెసరపప్పు అండి. తర్వాత ఇది పల్లి. తర్వాత ఇంకా మనము రవ్వ గివ్వ అన్ని ప్రతిది కూడా అమ్ముకుంటాం. దేన్ని కూడా వ్యర్థంగా పోనివ్వం. అంటే దోశలకు కానీ, వీటికి కానీ, కూరకు కానీ ఇచ్చేసుకుంటాము. అదేవిధంగా మనం ఈ ప్రపంచం లోపల అత్యధికంగా పశువులు 5,400 రకాలు ఉన్నప్పటికీ కూడా 22 రకాలు పండించి 18 రకాలు కూరకి ఇస్తాం, 3 రకాలు క్యాన్సర్కి ఇస్తాం. క్యాన్సర్కి ఉచితంగా ఇస్తాం. క్యాన్సర్కి 3 రకాల మందులండి. స్థైర్యం ఉండాలి, తీసుకునే ఆహారం ఔషధం కావాలి, మనం ఇచ్చే పసుపు ఔషధం కావాలి. అయితే అదేవిధంగా పసుపులలో కూడా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ పోతుందండి. అమెరికా, మలేషియా, సింగపూర్, తైవాన్, దుబాయ్, కెనడా, యూకే, ఉగాండా పోతుందండి. ఇది రాయల్ క్వాలిటీ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ మీకు పసుపు కనిపిస్తుందా, ఆ రకం పద్ధతి ఇదండి.
తర్వాత 18 ఇది వచ్చేసి 1000 రూపాయలు ఉంటుందండి. తర్వాత మీకు కూర పసుపు ఉందండి. ఆ కూర పసుపు కూడా మేము 18 రకాల కూర పసుపుని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇది గత 6 సంవత్సరాల నుంచి కూడా 1000 రూపాయలకు కేజీ. ఇది హాఫ్ కేజీ 500 రూపీస్. అంటే మేము అమ్మేటి అన్నీ కూడా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ఏవి మెడిసిన్ వాల్యూస్ లేకుండా ఉండవు. మల్చింగ్ చేసి పండిస్తాం. ప్రతి పసుపుని కూడా మల్చింగ్ చేసి పండియడం అనేది భారతదేశంలో చాలా అరుదు. మేము సుభాష్ పాలేకర్ గారి మొదటి శిష్యులం. సో అయితే అదేవిధంగా ఇంకా నీరు లేకుండా వరి పండిస్తున్నాం. ఇప్పుడు మీరు చూసారు అక్కడ ఫోటోలో ఉంది, ఆ నీరు లేకుండా వరి అండి. ఇది నీరు లేకుండా వరి అంటే చెక్కవ వరి. దీనివల్ల ఏంటి లాభాలంటే పంచభూతాలలో ఉండేటువంటి అగ్ని కూడా ఆహారంలో సమతుల్యత వస్తుంది. అగ్ని ఉన్నటువంటి ఆహారము మనకు ఔషధ ఆహారంగా పనికి వస్తుంది. అదేవిధంగా ఎందుకంటే మనము చల్లి వచ్చేది ఒడ్లు, ఆ ఆహారం తింటే వాళ్ళు 100 ఏళ్ళు బతికేవాళ్ళు. కాబట్టి అదేవిధంగా ఇటువంటి ఆహారము బలవర్ధకంగాను రుచికరంగాను రెండూ ఉంటాయి. తర్వాత నేను చెప్పబోయేది క్యాన్సర్కి ఆత్మధైర్యం స్థైర్యం ఉండాలి. అవి సెల్స్ మాత్రమే డెవలప్ అవుతాయి, మొండి రోగం కాదు. మేము ఇచ్చే పసుపు ఎలాంటి మెడిసిన్కు అవరోధం కాదు, ఆటంకం కాదు, వ్యతిరేకం కాదు. తర్వాత ఆహారము అశ్వగంధ, అలోవెరా, తులసి కషాయాలు తీసుకోవాలి. మెరూన్ కలర్ పండు తినాలి. మేము ఇచ్చే పసుపు ఉదయం పూట 2 అన్నం మెతుకులంతా తీసుకోవాలి, తేనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ. తర్వాత ఆహార నియమాలకు వచ్చేసరికి కుండలో వండుకోవాలి. అరికలు, ఊరలు, నల్ల బియ్యం, గంజి వండుకోవాలి. తవుడు వాడాలి. విటమిన్ డిఫిషియన్సీ కూడా ఉంటుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువ కాటన్ బట్టలు వాడాలి, నైలాన్ బట్టలు వాడకూడదు. అదేవిధంగా రాళ్ళ ఆకులు 2 రావి ఆకులు, జామ ఆకులు కూడా లీటర్ నీళ్ళు 1/2 లీటర్ వరకు. అదేవిధంగా పైనాపిల్ కూడా లీటర్ నీళ్ళు 1/2 లీటర్ వరకు ఉడకబెట్టుకొని తినాలి. నెత్తికి రంగు వేసుకోకూడదు, టీ కాఫీలు తాగకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఫ్రిడ్జ్కి దూరంగా ఉండాలి, రేడియేషన్ రాకుండా ఫోన్కు దూరంగా ఉండాలి. ఇవన్నీ చాలా చెప్పేటి ఉన్న విషయాలు. కాబట్టి మేము ఇంత ఎందుకు చెప్తున్నామంటే రాబోయే రోజులలో మొత్తం విశ్వం అంతా కూడా క్యాన్సర్ విశ్వం అయిపోయే ప్రమాదకరం ఉంది. ప్రకృతిని కాపాడుకోండి, ప్రకృతిగా పండించే పంటలను ప్రోత్సహించండి. ప్రకృతి మన వరం, ప్రకృతి లేనినాడు మనము ఉండం. సార్ చెప్పండి. నమస్తే. నమస్తే అండి, నా పేరు అనిల్. నేను గుడ్ బి అనే ఈ బ్రాండ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చాను. ప్రస్తుతం మనం చూపించబోయేవి ప్లాంట్స్ నుంచి తయారు చేసినటువంటి కాస్మెటిక్స్. ప్రస్తుతం మనకు మార్కెట్లో చూస్తే కనుక ప్రతి ఒక్క కాస్మెటిక్స్ కూడా కేవలం కెమికల్ ఆధారితంగా చేయబడింది. మనకు బేస్ ఆయిల్స్ అన్ని గ్రీస్తో తయారు చేస్తూ, రంగులన్నీ కెమికల్స్, హెవీ మెటల్స్ ఇస్తూ, సెంట్స్ అన్నీ కూడా కెమికల్స్ నుంచి ఇస్తున్నారు. మనం ఏమంటున్నాము, మనమే కనుక ఈ ఆయుర్వేదాన్ని మన కాస్మెటాలజీలో యూజ్ చేస్తే గాన ఈ నర్సరీలో వచ్చే ఈ మొక్కలు వీటన్నిటి నుంచే కనుక మనకి రంగులు కానీ, వాసనలు కానీ, ఇంగ్రీడియంట్స్ కానీ వస్తే మన ఆరోగ్యానికి మంచిది. అలానే కాకుండా ఫార్మర్స్ దీన్ని పండిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆదాయాన్ని కూడా రెట్టింపు చేయవచ్చు. ప్రతి ఒక్క మొక్క కూడా ఈ కాస్మెటాలజీ పరంగా మనకి నాటబడుతుంది. అంటే క్లైమేట్ పాజిటివ్ కాస్మెటాలజీ అనేది మనం ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాము. మన ఆరోగ్యానికి మంచిది, భూమికి మంచిది, ఫార్మర్స్కి మంచిది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3 కేస్ స్టడీస్ నేను చెప్తాను. మొదటిగా నేను చెప్పేది బాడీ మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ అంటాము. చలికాలంలో ఎప్పుడైనా కానీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉండాలి, పగలకుండా ఉండాలి అన్నప్పుడు మనం బాడీ మాయిశ్చరైజర్ వాడతాము. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నది ఏమంటే, ఏదైనా సరే బాడీ మాయిశ్చర్ మీ ఇంట్లో ఉంటే కనుక దాన్ని గమనిస్తే 15 నుంచి 30 రకాల కెమికల్స్ ఉంటాయి. తెల్లగా ఉంటే టైటానియం డైఆక్సైడ్ అని, దానిలో గ్రీజ్ అనేది బేస్ మెటీరియల్గా ఉంటుంది. అలాంటి ప్లేస్లో నేను మీకు ఈ బాడీ మాయిశ్చర్ ఎందుకు చూపించాను అంటే, ఇందులో నేను మీకు ఇచ్చేటువంటిది 10 రెట్ల ప్రభావితమైనటువంటి ఒక మంచి తినే నూనెల సముదాయం. 5 తినే నూనెలు ఇందులో ఉన్నాయి. బాదాం నూనె, ఆముదం నూనె, అల్బుగారా గింజల నూనె, షియా బటర్ అనేది ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నేచురల్ కండిషనర్. దాన్ని మనం యాడ్ చేసాము. స్మెల్ కోసమని ఏదో కెమికల్ కాకుండా పువ్వుల నుంచి తీసినటువంటి లావెండర్ పువ్వుల నూనెని యాడ్ చేసాము. దీనిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎవరైనా పెట్టుకున్న వాళ్ళకి మనం తినగలిగే పదార్థం కాబట్టి మన చర్మం కూడా ఈజీగా ఈ యొక్క పదార్థాన్ని తన లోపలికి ఆహ్వానిస్తుంది. స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ అవుతుంది. అలా నరిష్ అవ్వడం కారణంగా ఇది గుడ్ బి యొక్క బాడీ బటర్ అండి. గుడ్ బి యొక్క బాడీ బటర్. దీన్ని యాక్చువల్గా మనం ఇచ్చేది చాలా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, చిన్న పోర్షన్లో ఇస్తాము. ఈ యొక్క చిన్న పోర్షనే మీకు 1.5 month దాకా సఫిషియంట్ అయిపోతుంది. అంటే హార్డ్లీ ఒక వింటర్లో మీరు ఒక 250 రూపీస్ యొక్క బాటిల్ పెట్టుకుంటే మీ వింటర్ని ప్రభావితవంతంగా, ఆరోగ్యంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ పరంగా మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాను, 2nd డే 3rd డే బేబీకి కూడా వాడచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయనాలు లేవు. దీనిలో ఇంకొక అడుగు ముందుకు వేస్తూ మనం ఇంకొకటి మాట్లాడుతున్నాము, అది హ్యాపీ ఫీట్ గురించి. హ్యాపీ ఫీట్ అంటే చాలా మందికి కాళ్ళ పగులు కూడా చాలా పెద్ద సమస్య. వాళ్ళందరూ పెట్టుకునే దానిలో గ్రీజ్ ఉంటుంది. నేనేమంటున్నాను, గ్రీజెస్ని మన స్కిన్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఎప్పుడు మీ యొక్క రిపేరింగ్ అనేది కంప్లీట్ అవ్వదు. అందుకని మన బాడీ మాయిశ్చరైజర్లో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసాము. విటమిన్ ఈ అనేది యాడ్ చేసాము, పచ్చి పసుపు నూనెని యాడ్ చేసాము. దాని కారణంగా ఈ స్కిన్ని రిపేర్ చేసేటువంటి ఈ బాడీ బటర్ని మనం ఇస్తున్నాము.
ఇది మన యొక్క రెండో ప్రొడక్ట్. ఇది కూడా కంప్లీట్గా తినగలిగేటువంటి నూనెలతో చేయబడింది, అంతే తినగలిగేటువంటిది కాబట్టి మన ఆరోగ్యానికి ఎలాంటి హాము లేదు. ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ చెప్తాను. మూడవది అందరికీ చాలా ఆసక్తి కలిగించేది మన లిప్ బామ్స్ అండి. లిప్ బామ్, లిప్స్టిక్ అనేది నేను చాలా ఎందుకు గొప్పగా చెప్తున్నానంటే, ప్రపంచంలో ఎవరైనా సరే మొట్టమొదటిగా చెప్పాల్సింది లిప్స్టిక్, లిప్ బామ్ అనేది తినగలిగే పదార్థం అయి ఉండాలి. ఎందుకంటే అది మన ఓరల్ రీజన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి. కానీ ప్రపంచంలో చాలా కంపెనీలు ఈ యొక్క ప్రిన్సిపల్ని ఫాలో చేయకుండా వాళ్ళు గ్రీస్తో చేస్తూ, రంగులన్నీ హెవీ మెటల్ యాడ్ చేస్తూ, రసాయనాలన్నీ కెమికల్తో యాడ్ చేస్తూ పిల్లల యొక్క మరి మహిళల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాంటి దానిలో మైకా అని, లెడ్ అని, హెవీ మెటల్స్ అని చాలా కార్సినోజెనిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనం ఒకసారి విశదీకరిద్దాం మన దానిలో ఏమున్నాయో. సన్ఫ్లవర్ ఆయిల్ని, ఆల్మండ్ ఆయిల్ని నేను బేస్ ఆయిల్ చేశాను, గ్రీజ్ని తీసేశాను. కలర్ కావాల్సినప్పుడు ఆయుర్వేదాలో ఏదైతే ప్లాంట్ యొక్క రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉందో దాన్ని కలర్ తీసుకున్నాను. దాన్ని ఆయుర్వేద తినొచ్చు అని చెప్పేసింది, అందుకే తిన్నా ఏమి కాదు. మూడోది వాసన కావాలి అన్నప్పుడు లావెండర్ యొక్క పూల యొక్క వాసన వాడాను, వాసన బాగా చేశాను. దానికి అనుగుణంగా ఇంకా కావాల్సిందేంటి, పెదవులు పగులుతున్న వాటిని కాపాడాలి, నల్లగా ఉన్న పెదవుల్ని కాస్త పింకిష్గా చేయాలి. దానికి ఇంకా 2 ఎక్స్ట్రా అడిషన్ ఏం చేసాము, షియా బటర్ వేసి కండిషనింగ్ చేసాము. క్యారెట్ సీడ్ ఆయిల్ వేయడం ద్వారా విటమిన్ ఈ ఇస్తూ మీ యొక్క స్కిన్ని చాలా పింక్ స్టోన్లో చేయడానికి మనం ఉపయోగిస్తున్నాము. ఈ రకంగా వచ్చిన ఈ 3లో ఎవరికి సమస్య ఉన్నా కానీ చాలాసార్లు రోజ్మెరీ అని అడుగుతూ ఉంటారు. రోజ్మెరీతో పాటుగా జటామాన్సి, రతన్ జోత్, ఫెనుగిక్ సీడ్, కర్రీ లీవ్స్, అంటే ఆయుర్వేదాలో ఏవైతే మనకు ఒక 9 ఇంగ్రీడియంట్స్ చెప్తారో అన్నిటిని వేసి బాయిల్ చేసి మీకు ఇస్తున్నటువంటిది ఈ కంప్లీట్ హెర్బల్ హెయిర్ ఆయిల్. దాంతోపాటుగా మనకి న్యూట్రిషన్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. చాలా కంపెనీలు ఏం చేస్తున్నారు ఈ మధ్య, ఏదేదో ఒక కంపెనీ బ్రాండ్ పెడుతూ వాటిని చేస్తే మనకి విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయని మభ్య పెడుతున్నారు. నేను ఏమేమి మభ్య పెట్టకుండా నేచర్ మనకి ఏమి ఇస్తుందో మీకు గుర్తు చేస్తున్నాను. ఇది స్పైరులీనా. స్పైరులీనా అనగానే సింపుల్గా ఒక సముద్రపు నాచు అని అందరికీ పరిచయం. దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్. దీనిలో లేని విటమిన్ లేదు, దీనిలో లేని మినరల్ లేదు, దీనిలో లేని ప్రోటీన్ లేదు. అంటే 9 టైప్ ఆఫ్ అమినో యాసిడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీని యొక్క గొప్పతనాన్ని చాలా చిన్నగా 2 విషయాల్లో చెప్పాలంటే, 1 kg చికెన్లో మీరు ఎంతైతే ప్రోటీన్ వస్తుందో 1 గ్రామ్ స్పైరులినా అంత వస్తుంది. 14 అరటిపళ్ళలో ఎంతైతే పొటాషియం వస్తుందో 1 టాబ్లెట్లో అంత వస్తుంది. 2 లీటర్ల పాలలో ఎంతైతే కాల్షియం వస్తుందో 1 టాబ్లెట్లో అంత వస్తుంది. ఆ రకంగా అద్భుతమైన ఫుడ్, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ దీన్ని తినగలిగే అవకాశం ఉంది. అంగన్వాడీలో కూడా చిన్నపిల్లలకి దీన్ని సప్లై చేస్తున్నారు. అలాంటి ప్రోడక్ట్ని మనం ఒక 2 months డోసేజ్ పెడుతూ ఈ బాటిల్లో ఇవ్వడం జరిగింది. 500 రూపీస్లో మీరు అన్ని రకాల విటమిన్ని నేచర్ ఇచ్చినటువంటి దాన్ని మీరు వాడచ్చు. దీనికి ఇంకొక రెండో పదార్థంగా మనం ఇస్తున్నది బీ పోలెన్. చాలా మందికి ఒకటే తెలుసు, మనకేంటి హనీ అనేది మనకి బీస్ ఇస్తాయి అని చెప్పి తెలుసు. కానీ మేమనేది ఏంటి, హనీ ఇంకా చాలా హనీతో పాటుగా వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్లో ఇంకొక మంచి ప్రొడక్ట్ బీ పోలెన్. తేనెటీగా ఎప్పుడైతే ఈ పువ్వుల్లో వెళ్ళి మకరందాన్ని సేకరిస్తుందో తన ఒంటికి చాలా పుప్పొడి అంటుకుంటుంది. అంటుకున్న పుప్పొడిని కలెక్ట్ చేసి వెనుక కాళ్ళలో స్టోర్ చేసుకున్నప్పుడు వాటికి గ్రాన్యూల్ ఫార్మేషన్ అవుతుంది. అలా ప్రతి ఒక్క హనీబీ 2 గ్రాన్యూల్స్ కలెక్ట్ చేస్తే ఇది ఒక 50,000 హనీబీస్ కలెక్ట్ చేసినటువంటి బీ పోలెన్ కలెక్షన్. దీనిలో చాలా ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ, ప్రోటీన్ బూస్టర్స్ కానీ ఉన్నాయి. ఈ రకంగా చెప్తూ పోతే దాదాపు ఒక 15 ప్రొడక్ట్స్ మనకి ఈ కాస్మెటాలజీ సంబంధించినవి ప్లాంట్స్ నుంచి డిరైవ్ చేసినవి ఉన్నాయి. వీటిని యూజ్ చేయడం కారణంగా ఫార్మా యొక్క ఇన్కమ్ని మనం డబుల్ చేయొచ్చు. ప్రకృతిని, క్లైమేట్ చేంజ్ యొక్క ఈ విపరీతం వచ్చేటటువంటి ఈ కెమికల్స్ నుంచి, మైనింగ్ నుంచి, ఈ యొక్క వీటన్నిటి నుంచి కూడా మనం కాపాడొచ్చు. మన ఆరోగ్యాన్ని కూడా మొట్టమొదటిగా చాలా సేఫ్గా క్యాన్సర్ నుంచి దూరంగా పెంచుకోవచ్చు. దానికోసమే గుడ్ బీ పనిచేస్తుంది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్తూ ప్రతి ఒక్కరు ప్లాంట్ బేస్డ్ కాస్మెటాలజీని యూజ్ చేయాలి, ప్రమోట్ చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. मेरा नाम अरुण अक्षर है, मैं पूना बेस हूँ. मेरा नर्सरी पूना में है. मैं लगभग 30 साल से नर्सरी बनाता हूँ और हमारे पास ज़्यादातर सेकुलेंस का बहुत वैरायटी है. नर्सरी का नाम अपूर्वा नर्सरी है. वो इंडोर प्लांट्स है, आउटडोर प्लांट्स है. कॉन्सेप्ट ऐसा है कि हम छोटे छोटे पौधे बनाते हैं, आप घर जाके उसको बड़े पॉट में डाल के ग्रो करने का आनंद लें. और ये सब इंडोर में चलने वाले हैं, सारे वो आउटडोर में चलने वाले हैं. ये इसको सेकुलेंट बोलते हैं, इंडोर प्लांट्स है. ये पेडरांथस बोलते हैं. ये रैबिट फूड फन है. ये कितना है? रैबिट फूड फन 5000. और ये छोटे छोटे बास्केट है. इसमें बास्केट में देखो हमने स्टैंड भी बनाया है. उसको आप छोटे बास्केट भी हैंगिंग का मजा ले सकते हैं. देखो छोटे छोटे पौधे हैं, उसके लिए ये पूरा स्टैंड आता है 450 का और पॉट आता है 100 रुपीज़ का. ये इंडोर सेकुलेंट्स है, ये घर में आप रख सकते हैं. इसको पानी भी कम चाहिए, 10 दिन में एक बार पानी दिया तो बस होता है.
ये इंग्लिश आई बोलते हैं इसको, देखो ऐसा डेकोरेट किया है, क्रीपर है। ये स्ट्रिंग ऑफ बीड्स है, देखो स्ट्रिंग ऑफ बीड्स है। दिस इज स्ट्रिंग ऑफ डॉल्फिन है, इसका शेप देखो डॉल्फिन जैसा है, स्ट्रिंग ऑफ डॉल्फिन है। उधर आप पीछे देखोगे स्ट्रिंग ऑफ बनानास है बैक साइड में आपके। ये बिलबर्गिया है, ये जेड प्लांट है, ये जेड प्लांट के बोनसा है दिस साइड। ये बड़ा कैक्टस है, देखो कैक्टस का बॉल है, देखो बहुत बड़ा। ये 10 years old प्लांट है कैक्टस। कौन सा? ये कैक्टस जो है ये छोटे, अभी क्या है सिटी में ना हैंगिंग बाहर लटका नहीं दे देते बालकनी में, जो कि पानी से बिल्डिंग का लुक निकल जाता है, पानी गिरने से बिल्डिंग खराब हो जाता है। इसलिए ये 100 का है, 150 का है, 200 का है, अलग अलग साइज है। स्टैंड कितने? स्टैंड डिस्प्ले के लिए है, छोटे स्टैंड ये बेचते हमने, इसमें 4 हैंगिंग आते हैं, उसमें 6 हैंगिंग आते हैं। ये 4। నా పేరు ఉమారెడ్డి అమ్మ, నేను పరిగి వికారాబాద్ డిస్టిక్. అది మా సొంత గ్రామము సుల్తాన్పురం అనమాట. మన పెద్దల నుంచి వచ్చిన వ్యవసాయ క్షేత్రమే. దాంట్లో 4 ఎకరాలు మామిడి తోట ఉంది, అలాగే మిగతా 6 ఎకరాల్లో మిగతా పంటలు. రాను రాను కోతుల బెడద చాలా ఉందమ్మా, అందుకని పసుపు పంటకు స్టిక్ అయి ఉన్నాను నేను. మేడం ఇది ఏంటండి? ఇది అమ్మ ఒక్క బర్డ్ పెడితే మనం సరి అయిన పోషణ ఇచ్చి మంచి ఎరువులు ఇచ్చినప్పుడు ఇంత బాగా వస్తుంది పసుపు. ఒక్క మొలకతో, ఒక్క విత్తనంతో, బర్డ్తో అంత వస్తుంది అనమాట. అంటే మనం ఎరువులు బలాలు ఇచ్చుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట. ఇవేమో దేశవాళీ విత్తనాలు రక్షించాలనే దాంట్లో రాణి అకంద అని ఒక రకం వేసాను అనమాట. ఇది సింగిల్ పాలిష్, ఇదేమో పూర్తిగా బ్రౌన్ రైస్. ఎంత మేడం ప్యాకెట్? ప్యాకెట్ 100. ఇది మామిడి ఒరుగు, మామిడి చెట్లు ఉన్నాయని చెప్పాను కదా తోట, దాంట్లోంచి వచ్చిన ఎరువు మనం డైరెక్ట్గా పప్పులో అట్లా వాడుకోవచ్చు. ఇది మిల్లెట్స్ పండించాను ఒక 6 ఏళ్ల క్రితం, ఇప్పటికీ స్టాక్ ఉంది. ఆ మొలకలతో తయారు చేసిన జావా పిండి, జావా ఇదనమాట. మనం డైటింగ్ చేసేవాళ్ళు స్కిప్ చేసి ఒక మీల్గా కూడా తీసుకోవచ్చు. ఇది అలాగే ఇదేంటి పసుపు అమ్మ, దీని నుంచి ప్రాసెస్ చేసిన పసుపు, న్యాచురల్ పసుపు. దీని ఆరోమా కానీ కలర్ కానీ చూడండి చాలా బాగుంది. ఇది ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తెచ్చిన పేరున్న పసుపు కాదు, ఇది ఎప్పటి నుంచో మన వంశపారంపరంగా వస్తున్న విత్తనమే ఇది. ఇప్పుడేమో వేరే రకాలు కూడా వేసాను, సేలం రకము, లకడాంగు, కస్తూరి పసుపు, బ్లాక్, వైట్, ఇట్లా రకరకాలు ఆరమ అవన్నీ వేసాను. అవన్నీ కూడా ఇప్పుడు విత్తనం దశలో ఉన్నాయి కొద్ది కొద్దిగా, ఇంకా సేల్ చేసేంత లేదు. నేనే ప్రాపగేట్ చేసుకుంటున్నాను, వాటిని పెంచుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. హలో, నా పేరు అర్చన రామకృష్ణ. మా ఇండస్ట్రీ పేరు వచ్చేసేసి ఆంబ్రీ ఇండస్ట్రీస్ అండి. ఇది బేసికలీ జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ గ్రో బ్యాగ్స్ అండ్ క్లాత్ బ్యాగ్స్ అండి. సో జూట్ బ్యాగ్స్ అనేది జనరల్గా చాలామంది అమ్ముతుంటారు, బట్ మా ప్రత్యేకత ఏంటంటే ఈ జూట్ బ్యాగ్స్లో మాకు ఇది సిల్ఫోలిన్ మెటీరియల్, ఇది 250 GSM అండ్ ఇది లాంగ్ లాస్టింగ్, మనకు 10 to 15 years ఉంటుంది అనమాట. జనరల్గా బయట దొరికే HDPE 1-2 years ఉండి దాని తర్వాత బ్రేక్ అయిపోయి చాలామంది టెర్రస్ గార్డెనర్స్ డిస్కరేజ్ అవుతున్నారు. సో దానికి సొల్యూషన్గానే నేను కూడా ఒక టెర్రస్ గార్డెనర్ని, దానికి సొల్యూషన్గానే ఈ మెటీరియల్తో చేస్తున్నాము. అండ్ ఈ మెటీరియల్కి ఇలా గ్రిప్ ఇలా ఇచ్చేసి అండ్ డ్రైన్ హోల్ కూడా ఇస్తాం. ఇలా మేము 30 sizes చేసాం. ఆకుకూరలకి ఇలా 5 sizes, ఇలా ఆకుకూరలకి లెంత్ తగ్గించి డయా పెంచుతూ వెళ్ళాము. ఇవన్నీ ఆకుకూరలకి. అలాగే ఇవన్నీ కాయగూరలకి కూడా చాలా సైజెస్ చేసాం. 12x12, 10x10, ఇలా 12x15, 12x18, 24 and 36. అండ్ తర్వాత ఇవి విత్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయండి. ఇవి కొంచెం చాలా ప్రీమియం క్వాలిటీ, బోత్ ఆర్ సేమ్, బట్ ఇవి కొంచెం హ్యాండిల్గా ఉండి డబల్ స్టిచ్ వస్తుంది, ఇక్కడ డబుల్ వస్తుంది. ఇవి కొంచెం పెద్దవాళ్ళకి హ్యాండీగా ఉంటుందని ఇవి తీసుకున్నాము. అది సేమ్ ఎలా వేసారో చూపెట్టండి. అండ్
పండ్ల మొక్కల కోసము మేము 18 ఇంచెస్ బై 18 ఇంచెస్ మినిమం సైజ్ చేసామండి. పండ్ల మొక్కలు తీగ జాతులకి 18 అన్న మినిమం ఉండాలి. అండ్ తర్వాత 24 ఇంచెస్ బై 24 అంటే 2 ఫీట్ బై 2 ఫీట్ అండి. ఇది పండ్ల మొక్కలు, మామిడి, సపోటా. ఎంత పెద్ద గ్రో బ్యాగ్ అయితే అంత పెద్దగా రాసినాయి. గ్రో బ్యాగ్ పెద్దగా ఉంటే మనకి ఈల్డ్ కూడా బాగుంటుంది అనమాట. సో అలాగే ఇవి శాంపుల్ కొన్ని మొక్కలు పెట్టాము. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇది. ఇలా అంటే ఇట్లా మొక్కలు పెట్టుకోవచ్చు అన్నట్టు. అవునండి, డెమో కోసం ఇలా పెట్టాం. చెప్తున్నారు కదండి. ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ గ్రో బ్యాగ్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.